Hello champions. In the last video we have seen the basics of current electricity and Ohm's law, and in this video let us see some of the most important laws of current electricity. So let's begin with the laws of resistance. So this is a continuation for Ohm's law. So in case if you haven't watched my previous video, part 1 of current electricity, please do watch that one. So link for that one is given in the description below. So here, laws of resistance. The first law is resistance of any material is directly proportional to its length. అంటే ఇక్కడ ఉదాహరణకి ఒక కాపర్ వైర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఆ కాపర్ వైర్ గనక 1 మీటర్ ఉందనుకోండి. If 1 meter of copper wire is providing 1000 ohms of resistance, then definitely ఈ లెంత్ గనక పెరిగినప్పుడు ఒకవేళ 2 meters ఆఫ్ వైర్ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా 1 meter నుండి 2 meters అయినప్పుడు ఇది ప్రొవైడ్ చేసే రెసిస్టెన్స్ 2000 ohms ఉంటుంది. అండ్ హియర్ ohm is the unit of resistance. So resistance ని మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిట్ ఓమ్స్, దాని సింబల్ ఇదన్నమాట. సో ఇప్పుడు లెంత్ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్ గా అది ప్రొవైడ్ చేసే రెసిస్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి మ్యాథమెటికల్లీ వి సెడ్ ఇట్ యాజ్ రెసిస్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద వైర్. సెకండ్ లా ఈస్ రెసిస్టెన్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు area of cross section of a wire. So area of cross section is nothing but it is the area of the wire with respect to its thickness అన్నమాట. అంటే ఉదాహరణకు ఒక వైర్ ని గనక మనం జూమ్ చేసి చూసినట్లయితే ఆ పొడవాటి వైర్ ఇలా చూసినప్పుడు you could find a small circle here. సో ఈ సర్కిల్ ఏరియానే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని పిలుస్తుంటాం. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గనక ఎక్కువగా ఉంటే దాని అర్థం ఇట్స్ థిక్నెస్ ఈజ్ మోర్ అన్నమాట. అండ్ అదే వైర్ గనక సన్నగా ఉంది, ఇఫ్ ఇట్స్ థిక్నెస్ ఈజ్ వెరీ వెరీ లెస్, దాని అర్థం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ లెస్. సో హియర్ ఇఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ మోర్, వైర్ గనక లావుగా ఉంటే అందులోంచి కరెంట్ అనేది చాలా ఫ్రీగా ఫ్లో అవుతుంది. అండ్ ఫ్రీగా ఫ్లో అవుతుందంటే అర్థం దాని రెసిస్టెన్స్ చాలా తక్కువ అన్నమాట. సో రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అండ్ అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక తక్కువ ఉంటే, అంటే వైర్ సన్నగా ఉంటే అందులోంచి వెళ్ళే కరెంట్ తక్కువ అంటే అర్థం రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అని. సో ఇఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ మోర్ దెన్ రెసిస్టెన్స్ ఈజ్ లెస్. If area of cross section is less, then resistance is more. అందుకే resistance is inversely proportional to area of cross section అన్న. సో ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తూ I can write it as R is proportional to L by A, and ఈ proportionality ని బ్యాలెన్స్ చేసి కాన్స్టాంట్ గ్రీక్ ఆల్ఫాబెట్ rho into L by A అంటాం. వాట్ ఈస్ దిస్ రో అంటే దిస్ రో ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రెసిస్టివిటీ. సో రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ రో అన్నమాట. దీని నుండి ఫార్ములాని ఐ కెన్ సే రో ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ట్రాన్స్పోజ్ అయినప్పుడు R into A by L is specific resistance. సో దీని గురించి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ప్రొవైడెడ్ పర్ యూనిట్ లెంత్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్. సో డీటెయిల్డ్ గా ఇక్కడ ఒక వైర్ ని అజ్యూమ్ చేసుకుందాం. అండ్ ఈ వైర్ లెంత్, లెట్ మీ సే 4 meters is the length of the wire, and its area of cross section is, let me say, the total area of cross section area is 2 meters square ane assume chesukundam.
ఇప్పుడు its length is 4 meters, area of cross section is 2 meters square. ఇప్పుడు ఓవరాల్ గా ఈ వైర్ మొత్తం ప్రొవైడ్ చేసే రెసిస్టెన్స్ ని లెట్ మీ సే ఇట్ హాస్ 800 ohms. సో ఉదాహరణగా మనం 800 ohms రెసిస్టెన్స్ గనక అనుకుంటే ఇప్పుడు ఈ మొత్తం వైర్ ప్రొవైడ్ చేసే రెసిస్టెన్స్ 800 ohms. ఇప్పుడు 1 మీటర్ ఆఫ్ లెంత్ ఉన్న వైర్ ప్రొవైడ్ చేసేది ఎంత అవుతుంది? సో 4 meters 800 కాబట్టి 1 meter 800 by 4 it is 200 ohms. So అది 200 ohms and area of cross section 2 meters square. సో 2 meters square మొత్తం ప్రొవైడ్ చేసేది అంత అన్నప్పుడు మరి 1 meter square ప్రొవైడ్ చేసేది ఎంత? ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్స్ అగైన్ 200 by 2. సో ఓవరాల్ గా అది ప్రొవైడ్ చేసేది 100 ohms అన్నమాట. ఎగ్జాక్ట్ గా ఈ మొత్తం వైర్ కాకుండా ఈ వైర్ లోని ఒక చిన్న పార్ట్, ఒక యూనిట్ లెంత్ 1 meter లెంత్ అండ్ ఏ యూనిట్ ఏరియా 1 meter square ఆఫ్ క్రాస్ సెక్షన్ ప్రొవైడ్ చేసే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ నే వి డిఫైన్ దట్ వన్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో ఓవరాల్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేసే దాన్ని వి సే ఇట్ యాజ్ రెసిస్టెన్స్ అండ్ దానిలోని ఒక చిన్న పార్ట్, సో ఏ యూనిట్ లెంత్ అండ్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ప్రొవైడ్ చేసే రెసిస్టెన్స్ ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంట. ఇక నెక్స్ట్ వన్ ఈస్ when these resistors and ఈ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే డివైస్ పేరు రెసిస్టర్స్ అండ్ ఆ రెసిస్టర్స్ ని మనం సర్క్యూట్ లో రెండు రకాలుగా కనెక్ట్ చేయొచ్చు. వన్ ఈస్ కాల్డ్ యాజ్ సిరీస్ కనెక్షన్ అండ్ ద అదర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యారలల్ కనెక్షన్. And now let us see what is the major difference between series and parallel connection. Series and parallel circuits. మన ఇంట్లో పెళ్లిళ్ళు అలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు డెకరేషన్ బల్బ్స్, ద ఫెయిరీ లైట్స్ ఏవైతే మనం డెకరేషన్ కోసం అని వాడుతుంటామో అక్కడ ఒక్కొక్క బల్బు కొన్ని వందల సంఖ్యలో బల్బ్స్ అన్ని ఒకే వైర్ కి కనెక్ట్ చేసి ఉంటాయి అండ్ ఆ వైర్ అన్నింటికి కూడా సింగిల్ పవర్ సప్లై యూనిట్ నుండి కరెంట్ అనేది వెళ్తుంది. సో అలా ఉన్న బల్బ్స్ అన్నింటికి కూడా ఉదాహరణగా అవి సిరీస్ సర్క్యూట్ కిందికి వస్తాయన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ చిన్న సర్క్యూట్ గీసాము. సో ఇక్కడ ఒక బల్బ్ తర్వాత ఒక బల్బ్ ఉన్నప్పుడు ఈ బల్బ్స్ అన్నింటికి ఒకే పవర్ సోర్స్ ఉండడం కారణం చేత వాటికి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా వస్తుంది అండ్ బల్బ్స్ లైట్ గా వెలుగుతాయి. బట్ అది మన ఇంట్లో ట్యూబ్ లైట్స్ కానివ్వండి, బల్బ్స్ కానివ్వండి, వీటికి ఏ డివైస్ కి ఆ డివైస్ కి స్విచెస్ అనేవి డిఫరెంట్ గా ఉంటుంటాయి అండ్ వాటి వెలుగు కూడా అద్భుతంగా ఉంటుంది. సో అక్కడ ఇచ్చేది ఏంటంటే ప్యారలల్ సర్క్యూట్. ఆ ప్యారలల్ సర్క్యూట్ కి ఇక్కడ బల్బ్స్ డిఫరెంట్ గా ప్యారలల్ లో కనెక్ట్ చేయడం జరిగింది అండ్ ఏ డివైస్ ది ఆ డివైస్ కే పొటెన్షియల్ డిఫరెన్స్ సోర్స్ కి కనెక్ట్ అయి ఉండడం కారణం చేత బల్బ్ అనేది చాలా హెవీగా గ్లో అవుతుంది. సో వెలుగు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. కారణం ఏంటంటే వాటికి పొటెన్షియల్ డిఫరెన్స్ సోర్స్ అనేది ఎక్కువగా ఉంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యారలల్ సర్క్యూటరీ అండ్ సిరీస్ సర్క్యూటరీ. సో దీన్ని మ్యాథమెటికల్ గా అనలైజ్ చేయడం కోసమని లెట్ మీ కన్సిడర్ ఎ సర్క్యూట్ విత్ 3 resistances in this way. So here is one resistance R1, R2, R3 are the 3 resistors connected in series. సో ఇప్పుడు ఒక్కసారి ఈ బల్బ్స్ దగ్గరికి వెళ్తే ఈ బల్బ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఉన్నప్పుడు ప్యారలల్ లో వోల్టేజ్ అనేది కాన్స్టాంట్ ఉండదు. వెరాజ్ ఇక్కడ దేనిది దానికే ఉండడం కారణం చేత ఐ హ్యావ్ టు సే ఇన్ ప్యారలల్ వోల్టేజ్ ఈజ్ కాన్స్టాంట్. సో అన్ని డివైజెస్ కి కూడా దీనికి ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో దీనికి కూడా అంతే అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ సప్లై అనేది వస్తూ ఉంటుంది. సో వోల్టేజ్ ఈజ్ కాన్స్టాంట్. మరి చేంజ్ అయ్యేది ఏంటంటే ఇది యూటిలైజ్ చేసుకునే కరెంట్, ఇది యూటిలైజ్ చేసే కరెంట్ రెండు డిఫరెంట్ గా ఉండొచ్చు. సో అందుకే వోల్టేజ్ ఈజ్ కాన్స్టాంట్ వెరాస్ కరెంట్ చేంజెస్. బట్ సిరీస్ విషయానికి వచ్చినట్లయితే ఒకే వైర్ ద్వారా ఇవ్వడం కారణం చేత వోల్టేజ్ చేంజెస్ బట్
ఒకే వైర్ గుండా ఎలక్ట్రాన్ ఫ్లో అనేది జరుగుతుంది కాబట్టి కరెంట్ అనేది కాన్స్టాంట్. సో ఇన్ సిరీస్ కరెంట్ ఈస్ కాన్స్టాంట్, ఇన్ ప్యారలల్ వోల్టేజ్ ఈస్ కాన్స్టాంట్. సో ఈ రెండు కాన్సెప్ట్స్ ని గుర్తుపెట్టుకుంటే మనం మ్యాథమెటికల్ డెరివేషన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అందుకే ఐ గివ్ యూ అనదర్ స్మాల్ టెక్నిక్ హియర్. రిమెంబర్ ద వర్డ్స్ SIC PVC, which says that series current is constant. So current is represented with I kabatti. So in series current is constant. In parallel voltage is constant. So series lo current constant, voltage marutundi. Parallel voltage constant, current change avutundi. Ika coming on to the mathematical analysis, దానికోసం ఇక్కడ నేను రెండు సర్క్యూట్స్ తీసుకోవడం జరిగింది. మొదటగా సిరీస్ అనలైజ్ చేద్దాం. సో దీనిలో R1, R2, R3 are the resistances connected in series to a voltage source V. సో ఇప్పుడు కరెంట్ అనేది కాన్స్టాంట్ కాబట్టి దీని గుండా వెళ్ళే కరెంట్ I, దీనికి కూడా I అండ్ దీనికి కూడా I. బట్ వోల్టేజ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. సో రెసిస్టెన్స్ R1 కి వచ్చే వోల్టేజ్ ని V1 అందాం, దీనికి వచ్చే వోల్టేజ్ ని V2 అందాం, దీనికి వచ్చే వోల్టేజ్ ని V3 అందాం. అండ్ ఐ హ్యావ్ టు సే ద టోటల్ వోల్టేజ్, సో దీనికి మొత్తం సప్లై అయ్యే వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ద సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద త్రీ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్. ఇప్పుడు మనకి ఓమ్స్ లా స్టేట్మెంట్ ఆల్రెడీ చూసాం. ఫ్రమ్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R కాబట్టి టోటల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్, అది కూడా I ఇంటూ టోటల్ రెసిస్టెన్స్. లెట్ మీ సే ద టోటల్ రెసిస్టెన్స్ యాజ్ RS. So RS is the total resistance of the circuit is equal to V1. Now what is V1? V1 is equal to I into R1 plus V2. V2 is equal to I into R2, I into R3. అన్నింటిలోంచి I common, I into RS. I is common. R1 plus R2 plus R3. Now I gets cancelled. Hence I conclude RS is equal to the summation of all the three resistances. Hence we conclude that in series the total resistance is equal to sum of all individual resistances. So ekkada series lo connect chestunna kuda total resistance is nothing but the addition of all individual resistances. Ika moving on to the parallel one. As we said, parallel voltage is constant. So దీనికి అప్లై అయ్యే వోల్టేజ్ ఇక్కడ మనం ఇస్తున్నది V, దీనికి కూడా V, దీనికి V అండ్ R3 కి కూడా V. బట్ కరెంట్ మాత్రం ఇటువైపు నుండి వెళ్ళే కరెంట్ I say I1, this is I2 and this is I3. Now the total current I in the circuit, మొత్తం సర్క్యూట్ కి వెళ్ళే కరెంట్ I is equal to I1 plus I2 plus I3. And from Ohm's law, when it is V equal to IR, what is I? I is equal to V by R. Therefore, I say the total current is voltage, total voltage divided by total resistance. I represent it with RP, P for parallel. So V by RP is equal to I1 is V by R1 plus V by R2 plus V by R3. Now V is constant, V into 1 by RP equal to V is constant, 1 by R1 plus 1 by R2 plus 1 by R3. V gets cancelled and finally the reciprocal of total resistance. Reciprocal of total resistance is equal to sum of all reciprocals of individual resistances. 1 by R1 plus 1 by R2 plus
1 by R3. ఇది parallel circuitry definition అన్నమాట. సో సిరీస్ లోనేమో టోటల్ రెసిస్టెన్స్ ఇస్ సమ్మేషన్, బట్ ఇన్ ప్యారలల్ లో మాత్రం ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. The reciprocal of total resistance is equal to sum of the reciprocals of all individual resistances. So this is all about series and parallel. Next to see is Kirchhoff's laws. Kirchhoff's laws. ఈ laws ni it is proposed by Kirchhoff. So on his name these two laws are called as Kirchhoff's laws, and they are, one is junction rule, which is also called as current law. Another one is a loop rule, which is also called as voltage law. So first to discuss about current law or a junction rule, ఎప్పుడైతే డిఫరెంట్ రెసిస్టర్స్ అన్ని వచ్చి ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతాయో ఈ పాయింట్ ని జంక్షన్ అంటారు. సో రైల్వే జంక్షన్ అనే వర్డ్ అందరికి తెలిసిందే కదా. సో ఎక్కడైతే రెండు రైల్వే ట్రాక్స్ టచ్ అవుతాయో వి సే ఇట్ యాజ్ ఎ జంక్షన్. ఇన్ ద సేమ్ మేనర్ ఈ వైర్స్ అన్ని ఇక్కడ టచ్ అవుతున్నాయి కాబట్టి జంక్షన్ అన్నాం. అయితే యూ కెన్ ఈజీలీ అబ్జర్వ్ దెర్ ఆర్ సమ్ కరెంట్స్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద జంక్షన్. కొన్నేమో ఆరో మార్క్ అటువైపుగా ఉన్నాయి, అంటే కరెంట్ అనేది అటువైపు ఫ్లో అవుతుంది. ఇంకొన్నేమో అటు నుండి బయటకి ఫ్లో అవుతుంది. సో ఈ రూల్ చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే the algebraic sum of all the currents flowing towards the junction is equal to algebraic sum of currents flowing away from the junction. అంటే టోటల్ కరెంట్ జంక్షన్ వైపుకు ఫ్లో అయ్యేవి, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ జంక్షన్ వైపుగా ఫ్లో అయ్యేవి I1 ప్లస్ I2 ప్లస్ I5. ఈ మూడు జంక్షన్ వైపుకు ఫ్లో అవుతున్నాయి. దట్ ఈస్ ఈక్వల్ టు కరెంట్స్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. సో జంక్షన్ నుండి బయటకు వచ్చేది I3 అండ్ I4. దిస్ ఈస్ ఈక్వల్ టు I3 ప్లస్ I4. ఆర్ ఐ కెన్ ఆల్సో సే ఇట్ యాజ్, ఇవి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు I1 ప్లస్ I2 ప్లస్ I5 minus I3 minus I4 is equal to 0. Therefore I say that sum of all currents meeting at a junction is 0. So అటువైపు ఫ్లో అవుతున్నవి పాజిటివ్ అండ్ దాని నుండి బయటకు ఫ్లో అయ్యేదేమో నెగటివ్ తో డైరెక్ట్ చేస్తే the overall summation of them is going to be 0. This is called as current law or junction rule. ఇక నెక్స్ట్ దానికి లూప్ రూల్ ఆర్ వోల్టేజ్ లా. సో హియర్ when the circuit is complete like this, we say this one as a loop. సో ఈ లూప్ ని ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మనం అనలైజ్ చేసినట్లయితే, అంటే ఐ విల్ సే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్టార్టింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ we will end also at the same point. అంటే ఈ లూప్ పేరు I will say it as A B C D E F A. సో ఏ దగ్గర మొదలై A B C D E F A, మళ్ళీ అదే పాయింట్ దగ్గర ఎండ్ అయింది. సో ఈ లూప్ మొత్తానికి మొదటగా ఇండివిజువల్ గా వోల్టేజెస్ అన్ని చూసినట్లయితే A B పాయింట్స్ మధ్యలో వోల్టేజ్ VA మైనస్ VB ఈజ్ ఈక్వల్ టు I1 into R1. So I into R is nothing but voltage. So voltage of this resistance. ఈ రెండు పాయింట్స్ మధ్యలో voltage, it is equal to I1 R1. The same manner VB minus VC is equal to I2 R2. VC minus VD is equal to VC VD. ఇక్కడ ఉన్నది బ్యాటరీ అండ్ ఆ బ్యాటరీ కూడా అపోజిట్ డైరెక్షన్ లో ఉండడం వల్ల మైనస్ E1 అన్నాం. అది వోల్టేజ్ ప్రొవైడెడ్ బై ద బ్యాటరీ అన్నమాట. సో VD minus VE is equal to I3 R3 and VE minus VF, VF minus VA. Now if I add all these things, వీటన్నిటిని యాడ్ చేస్తే VA minus VA, VB minus VB అన్ని క్యాన్సిల్ అయిపోయి we are going to have the equation. I'll write it here. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం అంతా 0 అవుతుంది. 0 is equal to I1 into R1 plus I2 into R2 minus E1 plus I3 into R3 minus E2 plus I4 into
R4. And hence I have to say the in a loop taken in clockwise direction, the algebraic sum of all the voltages is also equal to 0. So sum of all voltages kuda 0 provided ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు పాజిటివ్ గా తీసుకుంటాం అండ్ దానికి అపోజిట్ డైరెక్షన్ వచ్చినట్లయితే వి కన్సిడర్ దట్ వన్ యాజ్ -E1 ఇక వాటి సమ్మేషన్ ఇస్ 0. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ వోల్టేజ్ లా. ఇక నెక్స్ట్ ద ఎలక్ట్రిక్ పవర్ అండ్ హౌస్ హోల్డ్ సర్క్యూటరీ. సో మన ఇళ్లలో డిఫరెంట్ డివైసెస్ అన్నింటినీ కనెక్ట్ చేయడానికి సిరీస్ లో కనెక్ట్ చేస్తుంటామా, ప్యారలల్ లో కనెక్ట్ చేస్తుంటామా, and what is Joule's law of heating will be given in the part 3 of current electricity, the next video. So the link of that one is given below. You can watch for that, and for more and more videos of physics, please subscribe to my channel. Stay tuned.